తర్వాత బహుమనీ సుల్తాన్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి గుల్బర్గాని రాజధానిగా చేసుకుని మొదటిసారి పర్షియన్ భాషని అధికార భాషగా ప్రకటించిండ్రు. ఆ తర్వాత సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొఘలులు ఈ ప్రాంతాన్ని పాలించిండ్రు. మొఘలుల చివరి రాజైన ఔరంగజేబు పాలనలో పర్షియా నుండి వలస వచ్చిన మొదటి నిజాం మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్ ఈ ప్రాంతానికి సుబేదారుగా పనిచేస్తూ ఔరంగజేబు అతని కొడుకుల మరణానంతరం 1724వ సంవత్సరంలో తానే రాజుగా ప్రకటించుకుని ఔరంగాబాదును రాజధానిగా చేసుకుని పాలించేటోడు. అతని తర్వాత రెండవ నిజామైన మీర్ నిజాం అలీ ఖాన్ రాజధానిని హైదరాబాదుకు మార్చుకుని పరిపాలిస్తూ ప్రజల నుండి అధిక పన్నులు వసూలు చేస్తూ బ్రిటిష్ వారికి కప్పం కట్టడం మొదలుపెట్టిండు. ఆ తర్వాత నాల్గవ నిజామైన మీర్ ఫర్ఖుదా అలీఖాన్ సమయంలో నిజాం సైన్యాన్ని బ్రిటిష్ సైన్యానికి అనుబంధంగా మార్చి ప్రజలను కట్టు బానిసలుగా మార్చేసిండు. ఈ బానిసత్వాన్ని భరించలేక ఐదవ నిజాం అఫ్గల్ ఉద్దౌలా పరిపాలనలో మొదటిసారి బ్రిటిష్ అనుబంధ నిజాం పాలనను వ్యతిరేకిస్తూ రామ్జీ గోండు జల్ జమీన్ జంగల్ నినాదంతో తిరుగుబాటు ఉద్యమం మొదలుపెట్టిండు. నిజాం అరాచకాలు, నిజాం అరాచకాలు, నిజాం అరాచకాలు. అది సహించలేని నిజాం బ్రిటిష్ సైన్యంతో కలిసి రామ్జీ గోండుపై దాడి చేయించింది. పట్టెడు మెతుకుల కోసం పిడికిలి బిగిస్తే 1000 మందిని ఒకేసారి పట్టుకుని ఒకే చెట్టుకు ఉరితీసిండు. నాటి నుండి దానిని 1000 ఉరుల మర్రి అని పిలుస్తారు. జలియన్ వాలాబాగ్ ఘటన కంటే ఎన్నో ఏళ్ల ముందే జరిగిన ఈ మారణకాండతో నిజాం అనే పదం వింటేనే జనంలో భయం పుట్టేది. ఆ తర్వాత 6వ నిజాం మెహబూబ్ అలీఖాన్ కాలంలో ప్రజలకు కొంత ఊరట లభించింది. ఎవరి మతాచారాలు వాళ్లు పాటిస్తూ హాయిగా ఉండేటోళ్లు. హిందూ సంప్రదాయాలు, సంస్కృతులు ప్రోత్సహించబడ్డాయి. ఎన్నో భవనాలు నిర్మించబడ్డాయి. చెరువులు, కాలువలు తవ్వించబడ్డాయి. ఇతని మరణానంతరం 7వ ఆసఫ్ జాహీ బిరుదుతో పదవిని అలంకరించింది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇస్లాం రక్షణ కోసమే అల్లా తనను పుట్టించిండని చెప్పే 7వ నిజాం కాలంలో మందిరాలు మసీదులైనాయి. సనాతన ధర్మాలు మంటగలిసినాయి. పాలమూరు మహబూబ్ నగర్ గా, ఇందూరు నిజామాబాదుగా, యలగందల కరీంనగర్ గా మారినాయి. ఇతని కాలంలోనే కార్యరూపం దాల్చిన ఇస్లాం మతోన్మాద సంస్థ మజ్లీస్-ఈ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు బహదూర్ యార్జంగ్ ఆధ్వర్యంలో తబ్లిక్ ఫర్మానా అమలు చేసి 12,000 మంది పేదలను ఇస్లాం మతంలోకి మార్చిండు. ఆ తర్వాత అతని వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు కరుడుగట్టిన మతోన్మాది ఖాసీం రజ్వీ. రజాకార్లు అతని సైన్యం, కఠినత్వం అతని నైజం, కర్కసత్వం అతని ఆనందం, నిజాం అతని ఆయుధం. हुजूर, आपसे मिलने के लिए कैंपिल जॉनसन आ गया. भेजो. Please. अच्छा है. Lord Mountbatten asked me to inform you in advance that in the upcoming days, the Indian independence is imminent. If you come to Delhi, he said that he would help you in talks with India. Are you agree with that? ఢిల్లీకొస్తే మేం తగ్గినట్టయితది. అయినా మాకు ఎవరితో కలవాల్సిన పని లేదు. మీరు పోయిన తర్వాత మా రాజ్యం స్వతంత్ర ఇస్లామిక్ దేశంగా వర్ధిల్లుతది. తుర్కిస్తాన్ దీన్నెప్పుడు ఆసిఫ్ జాహీ వంశస్థులే పాలిస్తారు. ఎన్నో పోరాటాల ఫలితంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. దేశ ప్రజలంతా మువ్వన్నెల జెండాని ఎగరేస్తూ ఆనందోత్సవాలను జరుపుకుంటున్నారు. కానీ హైదరాబాద్ సంస్థానంలా 1946లోనే ఖిల్లా వరంగల్లో రహస్యంగా హిందుస్థాన్ జెండా ఎగరేసిన
బత్తిని మొగిలయ్య గౌడుని ఇక్కడ రజాకర్ ముఠా తల నరికి వరంగల్ వీధుల్లో అతని రక్తంతో సాంపి జల్లిండు. ఇప్పటికీ ఇక్కడ వందే మాతరమన్న గొంతు నిజాం బూట్ల కింద నలిగిపోతనే ఉంది. మువ్వన్నెల జెండా మంటల్లో కాలిపోతనే ఉంది. బ్రిటిష్ ఎంపైర్, రవి అస్తమించదు అనుకున్న బ్రిటిష్ సామ్రాజ్యానికి మనం పడమటి దిక్కును చూపించాం. కానీ మతం అన్న పేరుతో అఖండ భారతాన్ని 2 ముక్కలు చేసుకున్నాం. అది విచారకరం. ఇప్పుడు మనం ఈ రాచరికాల్ని ఇలాగే చూసి చూడనట్టు వదిలేస్తే ఈ దేశం 565 ముక్కలయ్యే అవకాశం ఉంది. అలా జరగడానికి వీల్లేదు. పటేల్ జీ, నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ ని ఆల్రెడీ స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకున్నాడుగా. ఆ మతం పేరు చెప్పుకునే భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్ మనల్ని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. 88% హిందువులు ఉండి కూడా భారత్ నడిబొడ్డులో ఉన్న హైదరాబాద్ ఇస్లామిక్ రాజ్యం అయితే అటు హిందువులకు ఇటు భారత్కు ప్రమాదకరం. వెంటనే అన్ని సంస్థానాలతో పాటు హైదరాబాద్ సంస్థానం కూడా భారత్లో కలవాలి. फतेह जंग नवाब मीर उस्मान अली खान साहब असफ जाही सुल्तान का परचम बुलंद रहे. आपने बुलाया हुजूर? సర్దార్ పటేల్ నుంచి లేఖ వచ్చింది. లిఖా హై, అగర్ హమ్నే హైదరాబాద్ ను హిందుస్థాన్ లో విలీనం చేయకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయట. నిన్న కాక మొన్న రెక్కోల్చిని ఆ హిందుస్థాన్ కి అట్లాంటిది ఇన్నేండ్లు పాలించానా మిమ్మల్ని శాసిస్తారా? లేదంటే యుద్ధం తప్పదని బెదిరిస్తుండ్రు. వాళ్ళకంట శక్తి లేదు హుజూర్. వాళ్ళు వాళ్ళ సమస్యల నుండి బయటపడే లోపు మనం మన హైదరాబాద్ ను తుర్కిస్తాన్ గా మార్చేద్దాం ఆరాంసే. దానికి ఇక్కడ హిందువులు ఒప్పుకుంటారా? ఈ మధ్య మీరంటే వాళ్ళకి భయం తగ్గిపోయింది. అడుగడుగున వాళ్ళు మిమ్మల్ని బదనాం చేస్తుండ్రు. ఏమంటుండ్రు? వాళ్ళేమంటుండంటే ఆ ముసలోడు 100 మందిని పెండిలి చేసుకుని వాళ్ళకి చెప్పకుండా వచ్చి గోడా పోయాడు గట్లాంటోని మాకు గుస్తాకి మాఫ్ कीजिए हुजूर. ఇంత ధైర్యం నుంచి వచ్చింది కాఫిర్లకు. ఇళ్ళని రచ్చగొట్టే నోడ్లు పుడుతున్నాయి కదా హుజూర్. జాయిన్ ఇండియా ఉద్యమంలా రామానంద్ తీర్థ్ లాంటి వాళ్ళు మాటి మాటికి హిందువుల ఇండ్లకి పోయి వాళ్ళని రెచ్చగొడుతుండ్రు. ఏమని నువ్వు పోస్తుంటే హిందుస్థాన్ వాళ్ళ జన్మభూమి, మనం వాళ్ళ శత్రువలం. మన తుర్కిస్తాన్ పాకిస్తాన్ కంటే ఘోరమైతదట. మీరింకా ఇట్లనే మౌనంగా ఉంటే ఆసిఫ్ జాహీ సుల్తాన్ల వంశమే అంతమై ప్రమాదం ఉంది. మేము 200 సంవత్సరాలు పైగా వీళ్ళని పాలిస్తున్నాం. కీళ్ళ బాగు కోరినాం. అయినా వీళ్ళు మమ్మల్ని హేళన చేస్తూ మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండ్రు. అలాంటి ద్రోహుల్ని కనికరం లేకుండా ఉరి తీయండి. ఇస్లాంని వ్యాప్తి చేయండి. ప్రతి వాడలా మస్జిద్లు కట్టించండి. ప్రతి ఇంటి పైన ఇస్లాం జెండా ఎగరేయండి. హిందీ, సంస్కృతం, తెలుగు, కన్నడ, మరాఠీ భాషలని పుస్తకాల నుంచి తీసి పడేయండి. వాళ్ళ యజ్ఞోపవీతాలన్నీ తెంపేయాలి. అరబీ, ఉర్దూ చదివించాలి. ఈ శాసనాన్ని తక్షణమే కఠినంగా అమలు చేయండి. అది చూసి వణుకు పట్టాలి కాఫిర్లకు. तब समझ में आएगा.
లాంటి ప్రభు మాట్లాడే దైవ భాషని కాదని నీ మాతృభాషని నేర్పిస్తూ రాజ్యద్రోహం చేస్తున్నావా? हमारी जुबान क्या है, तू क्या सिखा रहा है? उर्दू। अय्या, अय्या, अय्या। लिखो अलेफ। ये सिखाना चाहिए था, तू क्या सिखा रहा है? इकड़ा उर्दू ने चदवाले दफ्न करो तेलुगु को, तेलुगु समाधि वाले खत्म करो इन बच्चों को। Although Hindustan annexed all the states, our insistence on Lord Mountbatten's initiatives led to a standstill agreement for a year. This agreement shall remain in force from today till 29th November 1948. 1 year time. Time. Ichara? Tiskunnara. आला हजरत सलाम कबूल कीजिए। మాఫ్ కీజియేగా హుజూర్, వాళ్ళే మీద చూపిస్తలేరు మన మీద. ఎప్పుడైతే పాకిస్తాన్ స్వతంత్ర దేశమైందో కాశ్మీర్ తో పాటు ఇంకా చాలా సమస్యలు వాళ్ళ నెత్తిన పడ్డాయి. అందుకనే ఈ అగ్రిమెంట్ అనే దొంగ నాటకం ఆడుతుండ్రు. Indian Independence Draft Act 7. According to the decree, all domestic institutions should be merged in Hindustan. అదేమి బ్రిటిష్ చట్టం ప్రకారం మేము పాకిస్తాన్ లోను కలవచ్చు కదా? నిజాం సాబ్ కు పాకిస్తాన్ వాళ్ళతో కలవటం అస్సలు ఇష్టం లేదు.